నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. విజయసాయిరెడ్డి ఎట్టకేలకు బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయిపోయింది అనేది తాజాగా ఇప్పుడే కొద్దిసేపటి కింద ఢిల్లీ వర్గాల సమాచారం. బీజేపీ అధిష్టానం కూడా అందుకు పచ్చజెండా ఊపేసింది. త్వరలోనే బీజేపీలోకి విజయసాయిరెడ్డి చేరబోతున్నారనేది వార్త. మరి రాజ్యసభ ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది, అది వేరే విషయం. మొట్టమొదట అయితే విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళుతున్నాడు, ఇది క్లియర్. బీజేపీ అధిష్టానం నుంచి కూడా క్లారిటీ వచ్చేసింది. అయితే ఇక్కడ ఒకవైపు లిక్కర్ కేసు వ్యవహారం నడుస్తూ ఉంది. 1,00,000 కోట్ల వ్యాపారం జరిగితే అక్కడ చూపించింది 600 కోట్లు, ఇది లెక్కల్లో చూపించింది, ట్రాన్సాక్షన్స్ చూపించింది. మరి ఈ వ్యవహారంలో 4,000 కోట్లు చేతులు మారాయి, 2,000 కోట్లు దుబాయ్కి పోయాయని ఎంపీ కృష్ణదేవరాయలు పార్లమెంట్లో చెప్పి అమిత్ షాను కూడా కలిసి కంప్లైంట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి ఒకవైపు విచారణ ఎదుర్కొంటూనే, సిట్టు విచారణ ఎదుర్కొంటూనే బీజేపీలోకి వెళుతున్నాడు అని అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఈ కేసులో, ఈ లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరు? ఒక్క లిక్కర్ కుంభకోణం అనే కదా, చాలా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. వాటన్నింటిలో అంతిమ లబ్ధిదారు ఎవరు అని కనిపెట్టే క్రమంలో ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో కొన్ని సిట్ బృందాలు, పోలీసులు ఉంటే, ఈ క్రమంలో రాజకీయంగా జరుగుతున్న ఈ పరిణామం ఎటువైపుకు దారితీయబోతుంది? ఇప్పుడు విజయసాయిరెడ్డి బీజేపీలో చేరి జగన్మోహన్ రెడ్డిని రక్షిస్తున్నాడా, లేదు జగన్మోహన్ రెడ్డిని వేటాడుతున్నాడు? దీన్నే ఇంకొక రకంగా చెప్పుకోవాలి అని అంటే, విజయసాయిరెడ్డిది లేదా బీజేపీది ఆట వేట. జగన్మోహన్ రెడ్డిని తప్పించడంలో భాగంగా ఆడుతున్నటువంటి రాజకీయ ఆట, లేదా జగన్మోహన్ రెడ్డిని వెంటాడే వేట. సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు మనతో, మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం గోపీకృష్ణ గారు, మన తెలుగు వన్ వీక్షకులు కూడా. ఆట వేట ఇది గోపీకృష్ణ గారు, విజయసాయిరెడ్డి అనే ఆయన చాలా చిరకాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి అయితే కాదు. ఆయన కుటుంబీకులు కూడా ఎవరు లేరు. ఆయన రాజకీయ వ్యక్తిత్వాన్ని అంచనా వేయటం కూడా మనకి అంటే ఇతరులలాగా కుదరదు ఇక్కడ. తర్వాత ఆయన ఆడిటరు, అందులో ఆడిటర్గా కూడా ఎట్లా ఆడిటరు, ఒక రాంగ్ సైడ్గా ఫేమస్లోకి వచ్చాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన క్విడ్ ప్రోకోకి సంబంధించిన కేసులు, మనీ లాండరింగ్ కేసెస్లు, ఈ అక్రమాల్లో పాపులారిటీ సంపాదించాడు. ఒక జాతీయ స్థాయిలో కూడా పాపులారిటీ సంపాదించాడు. తర్వాత వైఎస్ఆర్సీపీ ఫౌండర్ మెంబరు, అంటే జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక అవకతవకలు, ఆర్థికమైనటువంటి అవినీతిలోనే కాదు, రాజకీయ పార్టీ స్థాపించి నువ్వు ముఖ్యమంత్రి అవ్వచ్చు అని వెన్నుదన్నుగా ఉండి నిలబడిన వ్యక్తి. తర్వాత అతను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నీడలో పెరిగాడే తప్ప తనంతట తనుగా ఏ రాజకీయ సంక్షోభాన్ని కానీ ఎదుర్కొన్న వ్యక్తి కాదు. స్వయంగా రాజకీయాలు నడిపిన వ్యక్తి కాదు. కేవలం ఆయన ప్రోద్బలము, ప్రోత్సాహంతోనే ఈ పదవులన్నీ కూడా అధిరోహించాడు. ఆయనే చెప్పుకున్నాడు, నేను వైఎస్ఆర్సీపీలో చాలా ఉన్నతమైన పదవిలో ఉండగా నన్ను కావాలని అవమానకరంగా ఒక్కొక్క మెట్టు దింపుతూ వచ్చారు, వేరే వాళ్ళని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ వచ్చారని చెప్పాడు. అందువల్ల ఈయన వ్యక్తిత్వాన్ని మనం అసెస్ చేయటానికి ఇతర నాయకుల్లాగా మనకు తెలియదు. ఇతను కేవలం కొన్ని పంటలు పండుతాయి, కొన్ని పంటలు ఏంటంటే ఈ పెద్ద చెట్ల నీడను మాత్రమే పెరుగుతాయి. ఆ వృక్షానికి సంబంధించిన గుణగణాలు మనమేం చెప్పలేము, వాటికి ఆ నీడలో ఉంటేనే మనగలుగుతాయి. ఇతను కూడా జగన్మోహన్ రెడ్డి గారి నీడలో ఆయనకి ఏ విధమైన సహకారం ఇస్తూ, ఆయన సహకారం పొందుతూ పార్టీలో జాతీయ అంటే రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, తర్వాత జాతీయ అధికార ప్రతినిధిగా, రాజ్యసభ సభ్యుడిగా 2 టర్మ్స్ చేశాడు. అట్లా ఈ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఇవన్నీ కూడా కేవలం ఆయన వ్యక్తిత్వం మీద ఆధారపడి కాదు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వసనీయత మీద చేశాడు. కాబట్టి ఇవాళ రేపు తను జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి ఆయన పని పడతాడా? ఎందుకంటే అవమానకరమైన పరిస్థితుల్లో తన పార్టీని విడి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అదే మామూలు రాజకీయ నాయకులు అయితే మీరు అన్నట్టు వేటే చేస్తారు. కానీ ఈయన ఇతర రాజకీయ నాయకుల్లాగా తన స్వశక్తి మీద పెరిగిన వ్యక్తి కాదు. తర్వాత 3 తరాలు ఆ కుటుంబంతో ఆయనకి మంచో చెడో ఒక అనుబంధం ఉంది.
తర్వాత ఆ కుటుంబం యొక్క చరిత్ర కూడా ఆయనకు బాగా తెలుసు అందరికన్నా ఎక్కువ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ రాజకీయాలు ఎలా ఉంటాయో వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో కూడా ఆయన హార్ట్ అటాక్ అని చెప్పిన వాళ్ళల్లో కూడా విజయసాయిరెడ్డి ఒకడు. అది ఒకడు కాదు, మొదటివాడు. అది తర్వాత చెప్పాడు నాకు అవినాష్ రెడ్డి అని, అది వేరే మాట. ఆ తర్వాత ఆ సావుకి కారణం ఏంటో కూడా ఆయనకి తెలుసు. కాబట్టి విజయసాయిరెడ్డికి తెలిసినంతగా విజయమ్మకు కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి మనసు. కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఏ క్షణాల్లో ఎట్టా ఆలోచిస్తాడనేది విజయసాయిరెడ్డికి ఎక్కువ తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అట్లాంటి వ్యక్తిని ఢీకొనే అంత శక్తి ఇతనికి ఉందా అంటే ఆలోచించాలి. అలా అని పూర్తిగా ఈయన యోగి పొంగవుడా ఇక అతని జోలికి వెళ్ళడా అంటే ఒక్కొక్క సందర్భంలో చూస్తే కొంచెం కడుపులో ఆయనకి తిప్పుతున్నట్టుగా ఉంది. అంటే నన్ను ఇంత పరాభవం చేసిన జగన్మోహన్ రెడ్డిని నేను కూడా ఎందుకు వదిలిపెట్టాలి అని ఎంత పిరికుందో అంత లోన కసి కూడా రగులుతుంది. ఎందుకంటే నేను 2014 నుంచి 2019 వరకు పార్టీని నేను సింగిల్ హ్యాండెడ్గా నడిపించాను అని అన్నాడు విజయసాయిరెడ్డి. ఆ పరిస్థితి ఇప్పుడు 2000 స్థానంలోకి నెట్టేశారు నన్ను అని అన్నాడు. అవును, మరి దీన్ని మీరు అన్నట్టు రగులుతూ ఉంటుంది అని అనుకోవాలా? అదే అన్న, రగిలుతున్నప్పుడు చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి గోపీకృష్ణ గారు. అలాంటి బ్యాక్గ్రౌండ్ ఇతనికి ఎప్పుడు మనం చూడలేదు. ఎవరి మీద రాజకీయంగా ఎదుర్కొని ఒక సాధించి వచ్చిన పదవులు కాదు ఇవి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సేవలు చేసి మాత్రమే పొందాడు. రాజకీయంగా కష్ట నష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొని తను ఎప్పుడు రాజకీయం లేదు. ఫస్ట్ టైం మన నెల్లూరులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి ఘోర ఓటమి ఫాల్ అయ్యాడు. అసలు ఎవరో పెద్ద మనిషిని తీసుకొస్తున్నారు అని బిల్డప్ ఇచ్చి తీసుకెళ్తే కూడా భోజనాలు ఉండేరా నాయన ఉండి తినేళ్ళమంటే కూడా తినకుండా కూడా జనం వెళ్ళిపోయారు, చూడకుండా కూడా. ఎవరో వస్తారనుకుంటే నువ్వు వచ్చావా సుబ్బారావు అని, ఆ పెద్ద మనిషి ఈయనేనని జీపులో లోన మధ్యలో ఆయన చూపించారు, ఇదిగో ఈయనే అని. ఓ ఈ పెద్ద మనిషి అని పీకుడు అని వెళ్ళిపోయారు. అంటే వ్యక్తిగతంగా తనకి ఎక్కడ ఏం లేదు. తను సొంత జిల్లాలో అంతకుముందు అదే ప్రభాకర్ రెడ్డి ఎవరి చేతిలో అయితే ఈయన ఓడిపోయాడు ఆయన్ని రివ్యూ పేరుతో ఆయనకి కూడా కొన్ని సలహాలు ఇచ్చాడు. రాజకీయం అంటే ఏంటి, ఎలా మనం నిర్వహించుకోవాలి, మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలి, బలపడాలని రాజకీయ స్పీచ్లు ఇచ్చిన పార్టీ వ్యక్తి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. అంటే నేను ఎందుకు చెబుతున్నా అంటే ఒక ఆర్టిఫిషియల్ నర్సరీలో పెరిగిన వ్యక్తి ఈయన, ప్రభాకర్ రెడ్డి ఒక ఆచరణలో ఒక ఫీల్డ్లో పెరిగిన వ్యక్తి ఆయన. అంటే ఏ కండిషన్స్లో అయినా వాళ్ళు నిలబడగలుగుతారు. కానీ రాజకీయంలో ఎవరో ప్రోద్బలంతోనూ ఎవరో ప్రోత్సాహంతోనూ వాళ్ళ దీంతో పెరిగిన అండర్లో పెరిగిన వాళ్ళు స్వచ్ఛంద రాజకీయాల్లో అంటే ఆచరణలో తట్టుకోలేరు. ఇప్పుడు మీరు అన్నట్టు లోన ఆయనకి ఎంతో కసి ఉంది. నన్ను ఈ రకంగా పార్టీలో బాగా నేను విశ్వసనీయంగా పనిచేశాను చివరి నిమిషం వరకు, అయినా నన్ను నెట్టేశారు, ఒక్కొక్క స్థానాన్ని దింపుకుంటూ వచ్చేసారని చెప్పాడు. కానీ అట్లా అని జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తాడా అంటే అనుమానమే. ఎందుకంటే అతని శక్తి, అతని యొక్క రాజకీయ వ్యూహాలు ఎవరిని స్పేర్ చేయడు. వాళ్ళ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారే రాజకీయంగా అడ్డం వస్తాడేమోనని లేపేసిన మనిషి విజయసాయిరెడ్డికిను జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా రక్త సంబంధం ఉందా? మరి అలాంటప్పుడు తిరుగుబాటు జెండా ఎగరవేస్తాడంటే ఎగరవేయడు అని అనుకున్నప్పుడు ఎగరవేయని మనిషిని తమ పార్టీలో చేర్చుకొని ఎంకరేజ్ చేస్తుందంటే ఈ ఆటకి బీజేపీ కూడా ఆద్యం పోస్తున్నట్టు, లేకపోతే బీజేపీ ఆతిథ్యం ఇస్తున్నట్టే అనుకోవాలేమో కదా. అంటే బీజేపీకి ఇతనేదో పెద్ద ఓడబొడి చేస్తాడని నేను తీసుకోవట్లేదు. మరి ఇంకేంటి, బీజేపీకి అవసరం ఏంటి? బీజేపీకి అవసరం కూడా పెద్దగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈయన కొంత దౌత్యం నేర్పాడు ఆ పార్టీ పెద్దలతో. అంటే వీళ్ళ కేసుల విషయం కానీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుల్లో కానీ నడిపాడు కాబట్టి ఒక పర్సనల్ ర్యాప్ అనేది డెవలప్ అయింది. తర్వాత ఆ పార్టీలో డిఫర్ అయ్యి వస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎన్నో రాజ్యసభ సీట్ల పని ఈయన కూడా ఒకటి ఇద్దాము, ఎంతో కొంత పనికి వస్తాడు. ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎట్లా ఉపయోగించుకోవాలో బీజేపీకి తెలుసండి. ఈయన ఏదో పెద్ద డైనమిక్ ఫోర్స్ అని అయితే తీసుకోవట్లేదు. ఒక పావుగా చెస్లో ఎప్పుడు ఒక్కోసారి బంటు కూడా చాలా ప్రాధాన్యత కలిగిన మూవ్మెంట్ వస్తుంది బంటుకి. అట్లా ఒక ఆఫర్ వచ్చింది కాబట్టి ఈ బంటుతో పావు కదపాలి అని అంటే
బీజేపీ జగన్ని టార్గెట్ చేయాలి కదా. టార్గెట్ చేయకూడదని ఏముంది, జగన్ని టార్గెట్ చేయకూడదని ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏకి చాలా ఇంపార్టెంట్ పర్సను నేషనల్ లెవెల్లో. తర్వాత ఇంకోటి బీజేపీకి రేపు రాబోయే ఎలక్షన్లో కూడా గతంలో లాగా ఏక పార్టీగా మెజార్టీ వస్తుందన్న నమ్మకం లేదు. జాతీయ రాజకీయాలు, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఒక తిరుగులేని వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత నేషనల్ లెవెల్లో కూడా గతంలో యునైటెడ్ ఫ్రంట్ టైముల నుంచి కూడా ఆయన అన్ని రాజకీయ పార్టీల జాతీయ స్థాయి నాయకులతోనూ ఎంతో కొంత ఆ కొన్ని రాష్ట్రాల ప్రజలతోనూ రామారావు గారి తర్వాత చంద్రబాబుని కూడా గుర్తుపడతారు నేషనల్ లెవెల్లో. కాబట్టి ఈయన విజయసాయిరెడ్డి మూలన పెద్ద బలగం పెరుగుతుంది బీజేపీకి అని వాళ్ళు అనుకోరు. కాకపోతే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి చిరకాల మిత్రుడనేమి నమ్మకం లేదు. ఒకవేళ కనుక రేపు ఒక పరిస్థితి వస్తే అసలు బీజేపీ ప్రమేయం లేకుండా కూడా జగన్మోహన్ రెడ్డి తనంతట తనే పడిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు పూర్తిగా నిర్లిచ్చిన భవనాన్ని మళ్ళీ డైనమైట్ పెట్టాల్సిన అవసరం లేదు. దానంతట అదే కూలిపోయే పరిస్థితిలో డైనమైట్ పెట్టడం అనవసరపు మెటీరియల్ వేస్ట్. అట్లా బీజేపీ ఎప్పుడైనా సరే ఒక సేఫ్ సైడ్ గేమ్, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ చూస్తే తప్ప షార్ట్ టర్మ్ స్ట్రాటజీస్తో బీజేపీ ఎప్పుడు ముందుకెళ్దండి. వైసీపీ గ్యాప్ని ఆక్యుపై చేయాలనుకుంటుందా ఇది బీజేపీ? అసలు వైసీపీ ఉండదు, ఉనికే ఉండని పరిస్థితుల్లో అసలు వైసీపీని పెద్ద బీజేపీ వాళ్ళ దృష్టిలో పెట్టుకునే పార్టీయే కాదు అంతే. కాకపోతే అందులో ఇతను కొంత దౌత్యం నెరిపాడు కాబట్టి కేంద్రంతో పార్టీతో. అలా కాదు సార్, ఇప్పుడు 40% వైసీపీకి ఓటింగ్ వచ్చింది కదా మొన్న. అవునండి. ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు ఇక్కడ డైనమైట్లు పెట్టి వైసీపీని కూల్చాల్సిన పని బీజేపీకి లేకపోయినా కనీసం మన పిల్లి పెసర బాంబో లేకపోతే లక్ష్మీ బాంబో పెట్టినా కానీ బెదిరిపోయి గంతులు వేసుకుంటూ పక్కకి వెళ్ళిపోతే ఆ గ్యాప్ని ఏమన్నా బీజేపీ ఫిల్ చేయాలని అనుకుంటుందా? అది ఇప్పుడు వైసీపీ అంతర్ధానం అయిన తర్వాత ఏ పార్టీకి ఎంత ఓటింగ్ వెళ్తుంది అనేది తర్వాత విషయం అండి. ఆ పార్టీ ఇప్పుడు మీకు నది కోత తెలుసా? మీకు నది ప్రవహిస్తున్నప్పుడు ఒడ్డులు ఇరిగి పడిపోతూ ఉంటాయి, అండలు ఇరిగి పడిపోతూ ఉంటాయి. అది దాన్ని ఎవరు వెళ్ళి తొక్కక్కర్లేదు, తన్నక్కర్లేదు. ఆ నది ప్రవాహం వెళ్తూ ఉన్నప్పుడు దీని బలహీనతే కొంత మట్టి జారిపోయిన తర్వాత పెద్ద పెద్ద అండలు కూడా ఇరిగిపోతాయి, కొన్ని ఎకరాల మందం కూడా నదిలో కలిసిపోతూ ఉంటాయి. అట్లాగే ఈ రాజకీయ ప్రవాహంలో ఎవరు వైఎస్ఆర్సీపీని బలహీనపరచక్కర్లేదు. ఎప్పుడైనా రాజకీయాల్లో కేవలం ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఆయన చేసుకుంటున్న పని, వాళ్ళు చెబుతున్న వైఎస్ఆర్సీపీ విధానం ఏంటంటే మేము గతంలో ఆచరించిన విధానాలనే మేము ఆచరిస్తాం, మేము ఎందుకు వదులుతాం మా పాలసీస్ అని చెప్తున్నారు వాళ్ళు. అవన్నీ కూడా ప్రజలు రిజెక్ట్ చేసిన పాలసీస్. తర్వాత క్రషింగ్ డిఫీట్ ఇచ్చారు, ఘోర ఓటమి ఇచ్చారు. మేము అయ్యే పాటిస్తాం అన్నప్పుడు అది వాళ్ళ పతనం వాళ్ళే చేసుకుంటారు తప్ప కాలంతో పాటు మారతాము, మేము కొన్ని తప్పులు చేశాము, ఆ తప్పులు ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి మా విధానాలన్నీ మారిపోతాయి అనేది మాట పార్టీలో ఏ స్థాయిలో కూడా వినపట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వినపట్టలేదు. తర్వాత క్రిమినల్స్ని వెళ్ళి పలకరించి రావటం అనేది ఒక పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా ఒక క్రిమినల్ అని చెప్పుకున్నట్టు అవుతుంది. మరి అలాంటప్పుడు తనంతట తాను నది ప్రవహిస్తున్నప్పుడు ఒడ్డుపడినట్టు పడిపోతుంటే వైసీపీ, విజయసాయిరెడ్డి అవసరం అసలు బీజేపీకి ఏంటి? అది వదిలేసేయండి. ఇందులోంచి అతను పడిపోలేదుగా, ఇందులోకి నీళ్ళల్లో కలిసిపోవాలి. ఆ మట్టి, ఆ గడ్డ ఏదైతే ఉందో ఎగిరి అవతల పడింది. నేను నీళ్ళల్లో కలిసి గడ్డ వల్ల ప్రత్యేకంగా ప్రయోజనం ఏంటి? ఎంతైనా ఒక మట్టి ఇంకొక పెళ్ళొచ్చి ఒక పర్వతంలో కలిసింది అనుకోండి. విజయసాయిరెడ్డికి ప్రజాబాహుళ్యంలో ఓటింగే లేదు. అవునండి. మొన్న ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేసి మనం చూసాము. అది వాళ్ళకి కూడా తెలుసు. అలాంటి వ్యక్తి వల్ల రాజకీయంగా ప్రయోజనం వనగూరే పరిస్థితి ఏం లేదు కదా. పోనీ విజయసాయిరెడ్డిని ఇంకే రకంగా ఉపయోగించుకోవాలనుకుంటుంది బీజేపీ? అది ఇప్పుడు మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే అది చెప్పకూడదు కూడా. తన దగ్గర టాలెంట్ లేదని మాత్రం మనం అనుకోవటానికి వీల్లేదు. అంటే రాజకీయంగా జనబాహుళ్యంలో లేదు, నేను కూడా చెబుతున్నా. కానీ ఒక్కొక్క మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది, మ్యానిపులేటివ్ టాలెంట్స్ కొన్ని ఉంటాయి. అలాంటి కొన్ని రాజకీయ పార్టీలకు అవసరం. ఇప్పుడు అతను ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని దాదాపు 1,00,000 కోట్ల రూపాయల అక్రమ సామ్రాజ్యం నిర్మించడంలో ఆ ఎత్తిన రాళ్ళు మంచి కాపోవచ్చు, కానీ బండరాళ్ళు ఎత్తి ఒక స్తూపం అయితే తయారు చేశాడు కదా. ఇప్పుడు అందరూ చేయలేరు. అతన్ని చార్టెడ్ అకౌంట్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలనే ప్రపోజల్ కూడా వెళ్ళిందా లేదా? ఎందుకు వెళ్ళింది? అతను చేసిన అక్రమాలు ఆ స్థాయిలో ఉన్నాయి. అక్రమాలు చేయాలంటే కూడా అవినీతి చేయాలన్నా కూడా తెలివి ఉండాలి. తెలివినాడు లేనాడు చేయలేడండి.
చెన్నారెడ్డి గారు అనేవాడు అవినీతి గురించి అది మాట్లాడితే అవినీతి చేయాలన్నా కూడా తెలివి ఉండాలయ్యా అనేవాడు. కరెక్ట్. అట్లాగే అప్పుడు అంత అవినీతి సామ్రాజ్యాన్ని ఇంకొక చార్టెడ్ అకౌంట్ ఎవరన్నా ఇండియాలో చేస్తారో లేరో కూడా నాకు డౌటే. ఎందుకంటే అటువంటి కొన్ని ఎథికల్గా ఉంటాయి, ప్రతి ప్రొఫెషన్కి ఒక ఎథిక్స్ ఉంటాయి. సో బీజేపీలో పెద్దలు ఇప్పుడు ఏమన్నా ఇంకొక సామ్రాజ్యం నిర్మించాలనుకుంటున్నారు? ఎప్పుడన్నా మైసభ కట్టాలనుకున్నప్పుడు మైడు కావాల్సి వస్తాడు సార్. మైసభ నిర్మాణం అందరూ చేయలేరు, మైడు చేయగలడు. మైడు మన దగ్గర ఉంటే ఎప్పుడన్నా మైసభ నిర్మాణం అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? మైసభ కట్టాల్సి వస్తేమో. ఇప్పుడు పాండవులు కట్టలేదా మైసభ? అట్లాగే అట్లాంటి సందర్భాల్లో ఇలాంటి పర్సన్స్ అవసరం ఉంటుంది. కాబట్టి చేర్చుకుంటే ఆయనకు వచ్చి నష్టమే ఉంది, అడిషనల్గా పడి ఉంటాడు. 6 ఏళ్ళు ఉంటే ఒక నష్టమా? అంతే తప్ప ఈయనతో వెళ్ళిపోయి ఏదో ఉత్తర భారతదేశంలో వాళ్ళ బలం పెంచుకుంటామనో ఆంధ్రప్రదేశ్లో పెంచుకుంటామన్న భ్రమలైతే బీజేపీకి ఉంటాయని నేను ఎప్పుడూ అనుకోను. సో ఇక్కడ పొత్తులో ఉన్న కూటమికి ఏమన్నా అభ్యంతరాలు ఉండాలా లేదా ఉండకపోవచ్చా విజయసాయిరెడ్డిని బీజేపీలో చేర్చుకోవడం మీద? అవును. అయితే ఇప్పుడు మీరు ఇంతకుముందు గతంలో ఆయన వైసీపీలో కొనసాగుతాను గట్టిగా అనుకున్న రోజున చంద్రబాబు నాయుడు గారు కనుక 2029 నాటికి బతికుంటే నేను సుక్కలు చూపిస్తానని కూడా మాట్లాడాడు. కానీ త్వరితంగా ఆయన రాజకీయ దృక్పథం మారిపోయినప్పుడు 1 మంత్లోనే మారిపోయినప్పుడు నాకు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ విభేదాలు లేవని కూడా ఒక కావాలనే ఉద్దేశపూర్వకంగా చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఒక రకంగా గ్రీన్ సిగ్నల్ తీసుకోవటం కోసమే. పవన్ కళ్యాణ్ చిరకాల మిత్రుడు. అవును, చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ వ్యక్తి, మంచి వ్యక్తి, సౌమ్యుడు అన్నీ ఏయో చెప్పాడు. సరే, అసలు ముందు ఎనిమిటీ లేదనేది అక్కడ స్పాసిఫై చేసుకున్నాడు. అంతకుముందు డిక్లేర్ చేశాడు, నా చేతిలో కత్తి ఉంటే మెడ తెగేది ఫస్ట్ చంద్రబాబుదేనని. కానీ ఆ తర్వాత ఆయన మెడ తెగిపోయిన పరిస్థితుల్లో కత్తి అవతల పారేసి నా చేతిలో కత్తి లేదు, నేను నరకాల్సిన మెడలు కూడా ఏమి లేవని చెప్పేశాడు. అంటే నో వార్ ఇక ఎవరితోనూ. కాబట్టి అతను బీజేపీలో చేరితే తెలుగుదేశానికి పెద్ద అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రత్యర్థి వీక్ అవటానికి బాగా సహాయపడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే విజయసాయిరెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూసాలు ఏనా కింద కూడా నేను చెప్పా కదా ఇంతకుముందు కోట బీటల వారి కూలిపోతున్నా కూడా కింద పునాదులు కూడా పెకిలిస్తానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉంటే అది విజయసాయిరెడ్డి. కాబట్టి ఆ కింద మొన్న కనుక జగన్మోహన్ రెడ్డి ఐకానిక్ బ్రిడ్జి కోసం చంద్రబాబు నాయుడు గారు కాంక్రీట్ పిల్లర్లు వేస్తే ఇక్కడ ఉంటే రేపు అమరావతి కోసం ఫలానా ఆయన వేసాడని పొక్లైన్లతో పీకినట్టు ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆ కార్యక్రమం పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటప్పుడు తెలుగుదేశానికి వచ్చిన ఇబ్బంది ఏముంది అక్కడ? రైట్. అంటే ఇక్కడ మొన్న లిక్కర్ స్కామ్ విషయంలో కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని విజయసాయిరెడ్డి చెప్తే కర్త కర్మ క్రియ ఈయనే అంటాడేంటి? అంతిమ లబ్ధిదారు ఎవడో తేలాలి కదా. సో విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు ఈ కేసులో అని ఒక చర్చ వచ్చింది. ఇప్పుడు మీరు తీసుకున్న పాయింట్ ప్రకారం ఏమో జగన్మోహన్ రెడ్డిని వేటాడడానికే విజయసాయిరెడ్డిని బీజేపీలోకి తీసుకుంటున్నారన్నట్టే వచ్చింది ఇప్పటివరకు మీరు చేసిన నెరేటివ్ కూడా. ఈ రెండింటిలో కాస్త కన్ఫ్యూజన్ ఉందేమో కదా? ఇంకా ఏం లేదండి, అంతేనా? అంతే, ఏం లేదు. ఆయన ఒకటి మన రానంటూనే చిన్నదో రాములోరి గుడికి వచ్చే చిన్నది అన్నట్టు ఆయన ఏ సందర్భం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీలో ముఖ్యులు కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ముఖ్యులే, జగన్మోహన్ రెడ్డిని కాదు. అట్లా కాదు, చెప్తాయనండి. ఆయన అవుట్రేట్గా స్కాండల్ జరగలేదని చెప్పట్లేదు. లిక్కర్ స్కామ్ జరగటానికి ముందు జరిగిన పరిణామాలని వ్యక్తుల్ని కూడా చెప్పాడు. అంటే అసలు లిక్కర్ స్కామ్ విధానం గురించి చర్చించిన వ్యక్తుల పేర్లే ఆయన అనుమానాస్పదమైన వ్యక్తుల పేర్లు చెప్పాడు. ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్లో నిందితులు ఉన్నారో వాళ్లే విధాన నిర్ణయకర్తలుగా కూడా చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఒక లిక్కర్ విధానం రూపకల్పన జరుగుతుందా అనేది ఎవరైనా ఒక లాజికల్ క్వశ్చను. లాజికల్ ఎండ్ అంటారు చూసారా, లాజికల్ ఎండ్లో బెనిఫిషరీ ఎవరనేది ఆయన చెప్పకుండానే చెబుతున్నాడు. ఇప్పుడు ఒక సలహాదారుకే పూర్తి లబ్ధి ఎట్లా వస్తుంది? అతను ఒక పెయిడ్ ఆర్టిస్ట్ మాత్రమే. రాజ్ కసిరెడ్డి ఐటీ కోసం తెచ్చారు, దీనికోసం ఉపయోగించారు.
తర్వాత ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉండగా లిక్కర్ పాలసీని మిథున్ రెడ్డి ఒక లోక్సభ సభ్యుడు, లేకపోతే కసిరెడ్డి రాజు అతను ఎంపీ కూడా కాదు, ఒక అడ్వైజరు, తర్వాత విజయసాయి రెడ్డి ఉన్నాడు అందులోను, ఆయనే చెప్పాడు నేను కూడా ఉన్నానని, తర్వాత వాసుదేవ్ రెడ్డి ఉన్నాడు చెప్పాడు, ఇంకొక సజ్జల శ్రీధర్ రెడ్డి చెప్పాడు. అసలు వీళ్ళు ఎవరన్నా ఎమ్మెల్యేలా, లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం, మినిస్టర్లకు సంబంధించిన అంశం క్యాబినెట్లో చర్చించాలి తప్ప ఆయన జగన్మోహన్ రెడ్డి కూసాలు కదపటానికి కాకపోతే ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పాడండి? క్లియర్గా చెప్పాడు, ఆయన కోసాలు కదిలించడానికి. అది అట్లా కాబట్టి ఇండైరెక్ట్గా చేస్తున్నాడు. తర్వాత ఆయన మీరు గతంలో కాకినాడ పోర్టుకి సంబంధించి సిబిఐ వాళ్ళు సెజ గురించి పెడితే అది వెళ్ళి చెప్పడానికి బదులు కోటరీ గురించి, ఇక్కడున్న పార్టీలో లుకలుకల గురించి, జగన్మోహన్ రెడ్డికి చీఫ్ మినిస్టర్ కాలేడు, ఒక నాయకుడు కోటరీలో బందీ అయితే అతని నాయకత్వం అయిపోయినట్టే, ఆ పార్టీ కథం అయిపోయినట్టే, ప్రజలకి దగ్గర అవ్వలేడు, ఇలాంటి అంశాలు ఎవరైనా అడిగారు అక్కడ? కావాలని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన లోన సెజ్కి సంబంధించిను కాకినాడ పోర్టుకి సంబంధించినే చెప్పొచ్చాడు, బయటకు వచ్చి విలేకరులతో చెప్పాడు అంటే ఆయన కావాలనే ఇవన్నీ కూడా ప్రస్తావించాడు. పార్టీలో తన్ని వీక్ చేశారు, వీళ్ళు నాశనం అయిపోతున్నారు, ఈ పార్టీ బతకదు అని ఇండైరెక్ట్గా కేడర్కి నాయకులకు కూడా చెప్పాడు. నాలాంటి అంతర్గత ముఖ్యమైన వ్యక్తిని, పార్టీ స్థాపనలో ముఖ్యుడిని, ఆయన కేసులన్నింటిలో అక్యూజ్డ్ నెంబర్ 2ని, ఇన్నిట్లో ఉన్నాడిని నేను వెళ్ళిపోతున్నానంటే ఇంకా మీరెందుకు ఉండారన్న ఇండైరెక్ట్గా వాళ్ళని ప్రోత్సహించే విధంగా చెప్పాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆయన ఏదో ఇంకా మద్దతుదారు అనేది. తర్వాత ఇంకోటి ఏంటంటే షర్మిల గారికి, విజయం గారి దగ్గరికి కూడా వెళ్ళి తను చేసిన తప్పులు ఒప్పుకున్నాడు. ఇవన్నీ కూడా చెప్పేది ఏంటి? తర్వాత ఇప్పుడు ఇంకో మాట కూడా అంటున్నాడు, నేనేమన్నా రాజకీయాల్లోకి జారాలంటే మీ పర్మిషన్ కావాలంటే అది అడిగింది విలేకరులు కాదు, జగన్మోహన్ రెడ్డి. నువ్వు నన్ను శాసిస్తావా? నీ దగ్గర ఉన్నంతవరకు నువ్వు ఆడితే తోలు బొమ్మలాటలాగా ఆడాను, ఇవాళ తాళ్ళు తెంచేసుకున్నా నేను ఏ నిర్ణయమైనా తీసుకోవాలని, వ్యవసాయం చేయగలను, ఆధ్యాత్మికం, లేకపోతే రాజకీయాల్లో జాగ్రత్త మీరెవడం అన్నట్టు మాట్లాడుతున్నాడు అతను. ఖచ్చితంగా రాజకీయాల్లో తీరుతాడు. ఎందుకంటే అందరినీ క్షమించమని అడిగాడు, పోయి షర్మిలను కూడా అడిగాడు, విజయమ్మని అడిగాడు, అందరినీ. అదే అంటున్నా, అంటే ప్లాట్ఫామ్ మొత్తం క్లియర్ చేసుకుంటూ. అది ఇప్పుడు మీరు అన్నది ఖచ్చితం అండి. ఇప్పుడు తను రాజకీయాల్లోకి వెళ్ళదలుచున్నాడు కాబట్టి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు కాబట్టి, వీళ్ళతో శత్రుత్వం, ఎవరితో మిస్అండర్స్టాండింగ్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకున్నాడు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారితో కూడా పబ్లిక్లో చెప్పాడు ఆ మాట. ఆయన ఇంటికి వెళ్ళి చెప్పిరాలా, ఎందుకంటే ఇది పబ్లిక్ కన్సంప్షన్ కోసం. చంద్రబాబు నాయుడు గారితో నాకు వ్యక్తిగతంగా ఏం లేదు, వారు మంచివారు అని ఒక సర్టిఫికెట్ ఇచ్చేసి కూర్చున్నాడు. అంతకుముందు అయితే తల తీసేస్తానన్న మాటలు మాట్లాడిన వ్యక్తి ఒక్క మంత్లో అంత తేడాగా మాట్లాడాడంటే వ్యూహం ప్రకారమే మాట్లాడుతున్నాడు. సో ఇది ఖచ్చితంగా వేటేనండి. ఆయన ఇప్పుడు ఎవరికైనా కసి ఉంటుందండి, కాకపోతే పేదవాడి కోపం పెదవికి చేటని ఆయన ఇన్నాళ్ళు ఆయన నీళ్ళలో బతికాడు కాబట్టి కొంచెం ఆయన ఇంకా కళ్ళు ఎత్తి చూడాలంటే భయపడ్డాడు. స్లోగా కళ్ళు పైకెత్తి ఇక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి దిగజారుతున్న పరిస్థితుల్లో బీజేపీ లాంటి అండుంటే జగన్మోహన్ రెడ్డి లాంటి 10 మందిని కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలడు ఇప్పుడు. అందుకే అక్కడికి చేరుతున్నాడు అతను. తర్వాత అక్యూజ్డ్ 2గా కూడా ఏదన్నా బెనిఫిట్ జరిగితే జరుగుతుంది బోనస్గా, అంతే. అంటే అక్యూజ్డ్ 2గా ఏదన్నా లబ్ధి జరిగితే అది జగన్మోహన్ రెడ్డికి కూడా జరగాలి. ఆయన వరకే జరగకపోయినా ఈయన వరకే ఏమన్నా కొంత జరగవచ్చేమో అని అలా ఎగ్జామ్షన్ ఇస్తే అంటే పూర్తిగా జరుగుతుందని నేను చెప్పట్లేదండి. కొంత అక్యూజ్డ్ 1 అంత సివిరిటీ ఇతని మీద ఉండదు కాబట్టి 10 ఏళ్ళు వేయాల్సింది 5 ఏళ్ళు వేసినా 5 ఏళ్ల పాటు సబ్సిడీ దొరికినట్టేగా బోనస్. అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ గోపికృష్ణ గారు, మన తెలుగు 1 వీక్షకులు.